స్కూలు విద్యార్థులు గ్రంథాలయానికి చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు. అది కొంత చింతించదగ్గ విషయం. దీన్ని పరిష్కరించడానికి నేను ఏం చేయవచ్చు? మా స్కూల్లో నిన్ను చూడటం ఆనందంగా ఉంది మాలిని. నీ సమస్యను నేను అర్థం చేసుకున్నాను. మా గ్రంథాలయానికి మనం ఒకసారి వెళ్ళి దీని వెనుక ఉన్న వాస్తవ కారణాన్ని అర్థం చేసుకుందాం. పిల్లలు చదవడానికి వీలు కల్పిస్తూ స్వాగతించే, మద్దతునిచ్చే, పరస్పర సంభాషణకు వీలయ్యే వాతావరణంలో వాళ్ళు చదివే నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడంలో గ్రంథాలయాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. పిల్లలు గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటేంటంటే ఆ చోటు తమదే అనే భావన వాళ్ళు పొందకపోవడం, అది వారి ప్రపంచానికి తగ్గట్లుగా ఉండకపోవడం. ఇంకా దురదృష్టవశాత్తు ఇందువల్లే పిల్లలు చదవడానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తమమైన ఒక గ్రంథాలయం అమరిక ఎలా ఉండాలంటే అది చక్కగా నిర్మితమై ఉండాలి. సృజనాత్మకంగా పిల్లల సౌకర్యానికి తగ్గట్టుగా అమర్చబడి వారికి సరిపోవాలి. తద్వారా వారికి సంపూర్ణమైన ఆనందం కలగాలి. ఇది పిల్లలు తమ దైనందిన జీవితాల్లో చదివే అలవాటును చక్కగా పాటించగలిగేలా చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఎలా చేస్తాము? మొదట 2 రకాల గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం. ఒకటి బడి గ్రంథాలయం, రెండవది తరగతి గ్రంథాలయం. ఈ రెండు స్కూలు వ్యవస్థలో ఒక అంతర్భాగంగా ఉంటాయి. తరగతి గది గ్రంథాలయాలను ఆ నిర్దిష్ట తరగతి విద్యార్థులు తరచుగా రోజంతా వాడుకునేవిగా ఉండగా, బడి గ్రంథాలయాలు పెద్ద స్థలమును కలిగి ఉండి మొత్తం బడి నుండి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2 రకాల గ్రంథాలయాలు కూడా చదువును అందించడం, చదివే అలవాటును నేర్పించడంలో సమానమైన ఉద్దేశాలను నెరవేరుస్తాయి. నేనిప్పుడు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. గ్రంథాలయాన్ని అమర్చుకునేటప్పుడు ఏ ముఖ్యాంశాన్ని మనసులో ఉంచుకోవాలి? గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవటానికి సరైన గది ఎంపిక, ఆకర్షణీయమైన గోడ రంగులు, సరైన రకం ఫర్నిచర్ ఎంచుకోవటం, దెబ్బతిన్న వాటిని సకాలంలో సరిచేయటం, ప్రదర్శనలు లేదా సృజనాత్మక గోడ ప్రదర్శనల్ని సరిగ్గా వాడుకోవటం, చక్కగా తీర్చిదిద్దిన బుక్ షెల్ఫ్లు, ఇతర ఫర్నిచర్ నిర్వహణ, మరింకా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని మీకు ఒక్కొక్కటిగా వివరించనీయండి. చక్కగా నిర్వహించిన, సురక్షితమైన, శుభ్రంగా ఉన్న, స్వాగతించే గ్రంథాలయం మన మొదటి లక్ష్యంగా ఉండాలి. దీనికోసం సరిగ్గా పనిచేస్తున్న కిటికీలు, తలుపులతో గ్రంథాలయం చక్కగా గాలి, వెలుతురు వచ్చేదై ఉండాలి. వర్షపు చుక్కలు లోపల పడకుండా నివారించడానికి పైకప్పు తేమను నిరోధించేదిగా ఉండేలా చూసుకోండి. అసౌకర్యం లేదా ప్రమాదాన్ని నివారించడానికి ఫ్లోర్లలో చీలికలు లేదా రంధ్రాలు ఉన్నాయేమో చెక్ చేయండి. గ్రంథాలయం చూడచక్కగా కనిపించడం కోసం డోర్లు, కిటికీలు, గోడలు అన్నిటినీ బాగా ఎత్తి కనిపించే రంగులతో పెయింట్ చేయాలి. పిల్లలు గ్రంథాలయంలోని తమ చుట్టుపట్ల అర్థవంతంగా నిమగ్నం కావడానికి గాను తగినన్ని అవకాశాలను కల్పించాలి. సూచనలు లేదా స్లోగన్లతో చెత్తబుట్ట, బ్లాక్ బోర్డ్ మొదలైన వివిధ వస్తువులకు లేబులింగ్ చేయాలి. ప్రేరణ కలిగించడానికి గాను గ్రంథాలయాల గోడలు లేదా పిన్ బోర్డులపై సంబంధిత కళాకారుడికి గౌరవమునిస్తూ లేబుళ్లతో పిల్లల కథలు, డ్రాయింగులు లేదా ఇతర కళాఖండాలను ప్రదర్శించాలి. మరి ఫర్నిచర్లు కొనుగోలు చేసేటప్పుడు లేదా అమర్చుకునేటప్పుడు ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి? మంచిది, పుస్తకాలను అమర్చడానికి మనము ర్యాక్లను ఓపెన్ చేయాలి. పిల్లల యొక్క కంటిమటం ఎత్తులోనే పుస్తకాలను ఉంచాలనే విషయం మనం మర్చిపోకూడదు. పిల్లలు పుస్తకాలను నిర్ణయించుకుని ఎంచుకోవడానికి వీలు కలిగేలా వారు టైటిల్స్ మరియు కవర్ పేజీలను చూసేలా చేయడమే ఈ ఆలోచన యొక్క ఉద్దేశం. దీనికోసం పుస్తకాలు కనిపించేలా ఒక జూట్ బ్యాగ్ ను గోడకు తగిలించవచ్చు. పుస్తకాలను వేలాడదీసే మరొక పద్ధతి రోప్ డిస్ప్లేలు. రీడింగ్ టేబుళ్లు గుండ్రటి మరియు మృదువైన అంచులతో పిల్లలకు అణువుగా ఉండాలి. ఏదైనా హాని జరగకుండా వాటి కాళ్లకు రబ్బర్ రక్షణ ఉండాలి. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాల గురించి త్వరగా పునశ్చరణ చేసుకుందాం. ఒక సురక్షితమైన, శుభ్రంగా ఉన్న, స్వాగతించే గ్రంథాలయాన్ని తయారు చేసుకోవటం. గ్రంథాలయాన్ని ఆకర్షణీయంగా, రంగులమయంగా చేసుకునే మార్గాలు. ఫర్నిచర్ కొనుగోలు చేసేటప్పుడు లేదా అమర్చుకునేటప్పుడు మనసులో ఉంచుకోవాల్సిన అంశాలు. పిల్లలకు తగినట్లుగా ఉండే ఫర్నిచర్ యొక్క ప్రాముఖ్యత. ఒక గ్రంథాలయాన్ని అమర్చుకునే